ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన కీర్తి రియల్టర్స్ వారి డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా మనం ఐడెంటిఫై చేసిన వెల్త్ క్రియేషన్ అంటే మనకు సంపదని రియల్ ఎస్టేట్లో ట్రూ వాల్యూలో ఇన్వెస్ట్ చేసి హయ్యర్ వాల్యూస్లో అప్రిషియేటెడ్ వాల్యూస్లో రిటర్న్స్ని ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ మళ్ళీ డైవర్సిఫికేషన్ చేస్తూ సంపదని కంటిన్యూస్గా పెంపొందించుకుంటూ వెళ్తున్న క్రమంలో రాబోయే నూతన వెంచర్స్ గురించి వీడియో చేయాలని చేస్తున్నాను అనమాట. ఇవేంటంటే మన వెల్త్ క్రియేషన్ ప్లాన్ ప్రకారం ఫిల్టర్ చేయబడిన లొకేషన్స్లో రాబోతున్న లొకేషన్స్. మిగతా చాలా చోట్ల చాలా కంపెనీలు చాలా లేఅవుట్లు వేయబోతున్నా, అందులో నుంచి మన వెల్త్ క్రియేషన్కి సూట్ అవుతున్న ప్రాపర్టీస్ మాత్రమే మేము ఫిల్టర్ చేసి మీకు లిస్ట్ అవుట్ చేసి చెప్తున్నాను అనమాట. ఇందులో మనకి 4 పక్కల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే బందర్ రోడ్ కావచ్చు, ఏలూరు రోడ్డు కావచ్చు, అలాగే విజయవాడ హైదరాబాదు మన ఇబ్రహీంపట్నం జంక్షన్ దాటి పరిటాల జంక్షన్ కావచ్చు, లేదా విజయవాడ గుంటూరు మధ్యలో కావచ్చు. సో ఇట్లా 4 పక్కల కొత్త ప్రాజెక్ట్స్, ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ప్రాజెక్ట్స్, లేదా నూతనంగా ల్యాండ్ చేసుకోబోయే ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. అందులో నెంబర్ 1 ఏంటంటే బందర్ రోడ్లో, అంటే కంకిపాడు నుంచి గన్నవరంకి వెళ్తున్న ఉప్పులూరుకి వెళ్ళే దారిలో, అంటే మీకు మానికొండ దాటినాక మానికొండ అడ్ రోడ్డు, మనకి పునాదిపాడు నుంచి మానికొండ గుడివాడ వెళ్ళే రోడ్డు దాటి లెఫ్ట్లో కనకమేడల అని చెప్పి మనకి ఒక కళ్యాణ మండపం ఉంది. దానికి ఆపోజిట్లో ఉన్న అపార్ట్మెంట్స్ రోడ్లో కొత్త ప్రాజెక్ట్ ఒకటి రాబోతోంది. ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్ విత్ సీసీ రోడ్స్, చుట్టూ కాంపౌండ్ వాలు, అవెన్యూ ప్లాంటేషన్స్, తర్వాత డ్రైనేజ్ సిస్టము, డిజిటల్ కరెంట్ పోల్స్, అలాగే ఒక గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్గా లాంచ్ చేసుకోబోతున్నాం త్వరలోనే. దీని ప్రైసింగ్ డీటెయిల్స్ కూడా త్వరలోనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. నాకు తెలిసి మార్చ్ ఫస్ట్ వీక్లోనే ఇది లాంచ్ కాబోతోంది. ప్రైస్ డీటెయిల్స్ కోసం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీని స్క్రీన్లో ఉన్న 7416644667 నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ప్రాజెక్ట్ 2 విషయానికి వస్తే మనకి మన కేకేఆర్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది కదా, అంటే నిడమానూరు దాటిన తర్వాత గోడవల్లికి రాకముందే లెఫ్ట్లో కేకేఆర్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఈ స్కూల్కి బ్యాక్ సైడ్లో, అంటే మా హైవే నుంచి జస్ట్ ఒక 400 మీటర్స్ కూడా లేదు, జస్ట్ 300 అండ్ 350 మీటర్స్ మాత్రమే ఉంది హైవే నుంచి. ప్లస్ గవర్నమెంట్ వాల్యూ 15,000 ఉన్న లొకేషన్లో, అంటే విత్ గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్. మన శ్రీబ్రహ్మరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్లో అపెక్స్ ప్రాజెక్ట్ చేశాం చూసారా, సో అలాంటి ప్రాజెక్టు, అలాంటి డెవలప్మెంట్స్తో హౌసింగు, అలాగే అపార్ట్మెంట్ ఫ్లాట్స్తో త్వరలోనే హౌసింగ్ ప్రాజెక్టు విత్ సీసీ రోడ్స్, కాంపౌండ్ వాలు, వాట్ ఎవర్ డెవలప్మెంట్స్ ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే అన్ని డెవలప్మెంట్స్ వస్తూ ఒక అద్భుతమైన కాలనీ లాగా డెవలప్ కాబోతున్న హౌసింగ్ ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ కాబోతున్నాం త్వరలోనే. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా ఏంటంటే గన్నవరం జోన్ కానివ్వండి, బందర్ రోడ్ జోన్ కానివ్వండి, విజయవాడ గుంటూరు జోన్ కానివ్వండి, ఈ గడిచిన 5 to 7 ఇయర్స్ టైం ఫ్రేమ్లో బాగా హయ్యర్ వాల్యూస్కి చేరింది. అంటే ఇదివరకు 8,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15 రూపాయలు ఉన్నాయన్నీ, 15,000 రూపాయలు ఉన్నాయన్నీ ఇప్పుడు అన్నీ 25, 30 ప్లస్ దాటిపోతుంది. సో ఇప్పుడు మేము ట్రూ వాల్యూలోకి వెళ్ళాలి అనుకుంటే మనకు దొరుకుతున్న ఒకే ఒక గోల్డ్ మైన్ జోన్ ఏంటంటే, అది మన ఇబ్రహీంపట్నం దాటి పరిటాల జోను. ఎగ్జాంపుల్గా ఎందుకు ఈ పరిటాల జోన్ని మనం ఇన్నిసార్లు ఇంత బలంగా చెప్తున్నామంటే, మనకు వైకుంఠపురం దామలూరు బ్రిడ్జ్ కనుక ఒక్క యాక్సెస్ వస్తే ఇంటర్ స్టేట్ కనెక్టివిటీలో భాగంగా హైదరాబాద్ సైడ్ నుంచి కోర్ క్యాపిటల్లోకి ఎంటర్ అవ్వడానికి, ఇటు ఎగ్జిస్టింగ్ విజయవాడ హైదరాబాద్ హైవే నుంచి కనెక్ట్ అవ్వడానికి 2 ఆప్షన్స్ వస్తున్నాయి. ఒకటి వైకుంఠపురం దామలూరు బ్రిడ్జ్, రెండోది వచ్చేసరికి అవుటర్ రింగ్ రోడ్, మోగులూరు దగ్గర వస్తున్న అవుటర్ రింగ్ రోడ్. ఈ రెండింటికి అంటే అవుటర్ బ్రిడ్జ్ తీసుకుంటే మీకు కోర్ క్యాపిటల్లోకి వెళ్ళాం, కానీ అవుటర్ రింగ్ రోడ్ నుంచి మళ్ళీ యాక్సెస్లు మీకు చాలా చోట్ల నుంచి యాక్సెస్లు ఉన్నాయి. సో అందులో భాగంగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ తీసుకుంటే, అంటే వైకుంఠపురం దామలూరు బ్రిడ్జ్ తీసుకుంటే కనుక మీకు జస్ట్ 6 కిలోమీటర్స్ కూడా గ్యాప్ పడట్ల కోర్ క్యాపిటల్కి. సో ఈ జోన్ అంతా నార్త్ అమరావతిగా పేరు పొందబోతోంది, అంటే ఉత్తర అమరావతిగా పేరుగాంచబోతుంది. రీజన్ ఏంటంటే, ఇక్కడ 350 ఎకరాల పైచిలుకులో ల్యాండ్లో రైల్వే స్టేషన్ ఒకటి, శాటిలైట్ రైల్వే స్టేషన్ నిర్మాణం జరగబోతోంది. అలాగే లాజిస్టిక్ హబ్ అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన గైడ్లైన్స్ త్వరలోనే మీకు అనౌన్స్ చేయబడతాయి. సో ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవేని కూడా వరంగల్ నుంచి కోదాడ దాకా తెలంగాణ గవర్నమెంట్ దాన్ని 6 లేన్గా ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దాన్ని 6 లేన్గా మన వెస్ట్ బైపాస్ దాకా ఎక్స్టెండ్ చేసుకున్నారు. కాబట్టి
సో ఇది కూడా చాలా మంచి యూనిక్ సెల్లింగ్ పాయింట్ అవుతుంది. ఈ జోన్ అంతా రెసిడెన్షియల్‌గా మారడానికి ఇంతకన్నా అంటే మీకు ఈవెన్ నంబూరు నుంచి వెళ్తున్న రైల్వే లైన్ కూడా పక్కనే ఉంది. వీటన్నిటికి మధ్యలో మనకు తెలిసిన కొన్ని లేఅవుట్స్ స్టిల్ 12,000, 15,000 రూపాయల రేంజ్‌లో అందుబాటులో విత్ ఎల్‌పీ, విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ఉన్న ప్లాట్స్ ఇప్పటికి కూడా ఒక 60, 70 ప్లాట్స్ ఉండటానికి అవకాశం ఉన్నాయి వేరియస్ లొకేషన్స్‌లో. దీంట్లోనే ఇదే జోన్‌లో మూలపాడులో అత్యద్భుతంగా అవకాశం ఉన్న అంటే నంబర్ 3 ఇది. ఐ మీన్ నంబర్ 4 యాక్చువల్‌గా థర్డ్ జోన్‌లోనే ఈ ఈ ఈ ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లోనే కొంచెం ప్రీమియం సెగ్మెంట్ మూలపాడు సెగ్మెంట్. సో ఇక్కడేంటంటే మీకు క్రికెట్ స్టేడియం ఉంది. అలాగే గోల్ఫ్ కోర్స్ కోసం ల్యాండ్ అలొకేషన్స్ అనౌన్స్ చేశారు. అలాగే అక్కడ స్పోర్ట్స్ సిటీ కన్‌స్ట్రక్షన్ చేయడానికి త్వరలోనే కొన్ని ప్రతిష్టాత్మకమైన కంపెనీసు చాలా పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు ఈ మూలపాడు స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ, అలాగే మూలపాడు విలేజ్‌కి ఇటు పక్కన కొటికెలపూడి వైపు ప్రాంతాల్లోనూ, అలాగే కేతనకొండ పరిసర ప్రాంతాల్లోనూ. ఎందుకంటే వైకుంఠపురం దాములూరు బ్రిడ్జ్ కనెక్టివిటీ ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవేకి దొనబండ, కేతనకొండ మధ్యలో పెట్రోల్ బంక్ పక్కన మెర్జ్ అవుతుంది కాబట్టి ఇన్‌సైడ్ ఆఫ్ ది ఈ ఐఆర్ఆర్ ఇది ఉంటుంది కాబట్టి చాలా అత్యద్భుతమైన ప్రతిష్టాత్మకమైన లొకేషన్‌గా మారి ఇది హౌసింగ్ జోన్‌గా చాలా అత్యద్భుతమైన ప్రాముఖ్యతమైన లొకేషన్‌లోకి మారబోతోంది. సో కాబట్టి ఈ జోన్‌లో మీకు ఇప్పుడు ప్రెజెంట్ 21,000కి ఈస్ట్ ఫేసింగ్స్‌తో కొన్ని ప్లాట్స్ విత్ ఎల్‌పీ నంబరు ఉన్న లొకేషన్స్‌లో ఇది కూడా ఇది నంబర్ 4 కింద దీన్ని పరిగణించొచ్చు. తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే మనకి పొన్నికల్లు దగ్గర యాక్చువల్‌గా ఇన్‌సైడ్ ఆఫ్ ది ఓఆర్ఆర్, అలాగే ఇన్‌సైడ్ ఆఫ్ ది మన రాయలసీమ నుంచి వస్తున్న ఎక్స్‌ప్రెస్ హైవే, అలాగే న్యూగా ప్రపోజ్ చేయబడిన ఎన్‌హెచ్ 544డి కూడా అక్కడ ఈ 3 కలిసే పేరేచెర్ల జంక్షన్‌కి చాలా దగ్గరలో ఉంటూ తాడికొండ క్రాస్ రోడ్స్‌కి దగ్గరలో ఉన్న ది లోటస్ అనే ఒక లేఅవుట్ ఉంది. దాంట్లో కూడా కొన్ని ప్లాట్స్, ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్స్ ఉన్నాయి. అది కూడా సిఆర్‌డిఏ లేఅవుట్. అది కూడా 40 ఏకర్స్ ప్లస్ ప్రాజెక్ట్ అంటే చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ నేను ఇంతకుముందు చెప్పిన డెవలప్మెంట్స్ అన్నిటితో వస్తుంది. దీనికి దగ్గరలోనే ఫిఫ్త్ ఆప్షన్ కూడా ఉంది. విషదల అని చెప్పి, మీకు విషదల అంటే మీకు ఈ రాయలసీమ జంక్షన్‌గా పేరుగాంచబోతున్న లొకేషన్ నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్‌లో కూడా ఉన్న లొకేషన్‌లో అక్కడ ఉంది. అలాగే ఇటు కాజా టోల్‌గేట్ వైపు వస్తే మనకి శ్రీ బ్రహ్మరా టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఎక్స్‌టెన్షన్ కొత్త ప్రాజెక్ట్ ఒకటి త్వరలోనే మీకు అనౌన్స్ చేయబోతున్నాం. సో ఇలా మీకు రాజధాని 4 పక్కల సో ల్యాండ్ చేసుకోబోయే ముందే అనౌన్స్ చేయడం జరుగుతోంది. ఎవరికైతే నేను చెప్పిన ప్రాజెక్ట్స్ ఆర్డర్‌లో 1-5 లేదా 1-6 మీరు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ సెలెక్ట్ చేసిన లొకేషన్స్‌లో అన్నీ రేపు రాబోయే రోజుల్లో 100% లేదా మోర్ దాన్ 100% వితిన్ 2 to 2.5 ఇయర్స్‌లో పెరగడానికి అత్యద్భుతమైన అవకాశం ఉన్న లొకేషన్స్‌ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి మన వెల్త్ క్రియేషన్‌లో పార్టిసిపేషన్ చేసుకుంటూ, అంటే డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ద్వారా మనం 2006 నుంచి ఏదైతే ప్రాక్టీస్ చేస్తూ కేవలం 2006లో 10 లక్షల ఇన్వెస్ట్మెంట్‌ని మన సెప్టెంబర్ 2023 నాటికి 19 కోట్లు చేయగలిగామో అలాంటి ప్రాపర్టీ లిస్టింగ్స్ ఇది ప్రత్యేకించి ఇప్పుడు క్యాపిటల్ డెవలప్మెంట్ పరిగెట్టుకుని పనిచేస్తున్న క్రమంలో మనకు అంత ఈల్డింగ్ టైం పట్టకపోవడానికి కారణం అనమాట. సో కాబట్టి వీటిలో ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు ఈ స్క్రీన్‌లో ఇచ్చిన 7416446667 నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అలాగే మీ ఇండివిడ్యువల్ కౌన్సిలింగ్ అంటే మీకు జనరల్‌గా నా టోటల్ అమౌంట్స్ ఇంత ఉన్నాయండి. నా ఖర్చులు ఇంత. సో నా క్యాష్ ఫ్లో ఇదండి. నాకు సేవింగ్స్ ఇంత చేయగలను నేను మంత్లీ. లేదా నా దగ్గర ఒక 25-30 లేదా 30-40 లాక్స్ నా దగ్గర ఉన్నాయంటే దాన్ని ఎలా మనం రెట్టింపు చేసుకుంటూ అసెట్ మేనేజ్మెంట్ ద్వారా ఈ డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ద్వారా సంపదని రెట్టింపు చేసుకుంటూ వెళ్ళాలో ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.